వెల్కమ్ టు మెగాని టీవీ బర్నింగ్ టాపిక్. 10 ఏళ్లుగా మన మధ్య తిరుగుతూ మన దేశ రహస్యాలను శత్రు దేశానికి చేరవేస్తున్న ఒక ప్రమాదకరమైన పాక్ గూఢాచారి ఉదంతం కలకలం రేపింది. మన రహస్యాలను శత్రు దేశానికి చేరవేస్తున్న ఆ ద్రోహి అసలు రూపం ఎట్టకేలకు బట్టబయలైంది. సాధారణ పౌరుడిగా నటిస్తూ భారీ స్పై నెట్వర్క్ను నడిపిన రాణా రౌఫ్ గుట్టును బెంగాల్ ఎస్టీఎఫ్ అధికారులు ఎలా రట్టు చేశారు? అసలు ఈ ఫోన్ ధ్వంసం వెనుక ఉన్న రహస్యం ఏంటి? పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ కోసం పనిచేస్తున్న రాణా రౌఫ్ అనే గూఢాచారి 2012 సంవత్సరంలో నేపాల్ సరిహద్దుల గుండా ఎవ్వరికంటా పడకుండా అక్రమంగా భారత్లోకి ప్రవేశించాడు. దేశంలోకి అడుగుపెట్టిన వెంటనే స్థానిక ఏజెంట్ల సహాయంతో అక్రమార్గాలను ఎంచుకుని ఆధార్ కార్డులతో పాటు ఇతర నకిలీ గుర్తింపు కార్డులను సంపాదించుకున్నాడు. బెంగాలీ పౌరుడిగా స్థానిక సమాజంలో కలిసిపోయి ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా పక్కా ప్రణాళికలతో దశాబ్ద కాలంగా జీవిస్తూ వచ్చాడు. ఎంతటి ఘోరమైన తప్పు చేసినా కాలం మినహాయింపు ఇవ్వదు అన్నట్లుగా ఇతని పాపాలు పండే సమయం ఆసన్నమయ్యింది. స్థానిక నేరగాళ్ల అండదండలతో భారత్లో పాతుకుపోయిన రౌఫ్ ఇంటెలిజెన్స్ వర్గాల కంట్లో పడకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చాడు. నిత్యం తన నడకను మారుస్తూ ఎవరితోనూ ఎక్కువ మాట్లాడకుండా కేవలం తన లక్ష్య సాధనే ధ్యేయంగా ముందుకు సాగాడు. దేశ భద్రతా దళాల కళ్లు కప్పడానికి అతడు వేసిన వేషాలు అన్నీ ఇన్ని కావు. కానీ చట్టం చేతికి చిక్కక తప్పలేదు. అనుమానాస్పద కదలికలపై నిఘా పెట్టిన ఎస్టీఎఫ్ అధికారులు ఎట్టకేలకు అతని ఉచ్చును బిగించారు. ఉత్తర 24 పరగణాల జిల్లా జస్పోస్ మార్గంలో అనుమానాస్పదంగా తిరుగుతూ దేశం దాటి పారిపోవడానికి ప్రయత్నిస్తున్న రాణా రౌఫ్ను ఎస్టీఎఫ్ అధికారులు అప్రమత్తంగా వ్యవహరించి అడ్డుకున్నారు. తనను అధికారులు చుట్టుముట్టారని గ్రహించిన వెంటనే రాణా రౌఫ్ తన వద్ద ఉన్న స్మార్ట్ ఫోన్ను నేలకేసి కొట్టి పూర్తిగా ధ్వంసం చేయడానికి విఫల యత్నం చేశాడు. కానీ ఆ ఎలక్ట్రానిక్ ఉపకరణంలోని ముఖ్యమైన సమాచారాన్ని రక్షించడంలో నిపుణులు ముందున్నారు. ఎటు తిరిగి చూసినా ప్రమాదమే పొంచి ఉన్నప్పటికీ అధికారులు ఏమాత్రం తడబడకుండా అత్యంత చాకచక్యంగా వ్యవహరించి అతడిని అదుపులోకి తీసుకున్నారు. సమయస్ఫూర్తితో వ్యవహరించిన అధికారుల దక్షత కారణంగా భారతదేశంపై జరగబోయే ఒక పెద్ద ముప్పు తప్పిందని చెప్పుకోవచ్చు. ఏమాత్రం ఆలస్యమైనా దేశ సరిహద్దులు దాటి పాకిస్తాన్లో సురక్షిత ప్రాంతానికి చేరుకునేవాడు. తన నైజాన్ని ఎప్పటికీ మార్చుకోలేని ఇతని ఉదాంతంలో పోలీసుల వేట విజయవంతమైంది. అదుపులోకి తీసుకున్న వెంటనే అతడిని తక్షణ వైద్య పరీక్షల నిమిత్తం హబ్రా హాస్పిటల్కి తరలించి తదుపరి విచారణను తీవ్రతరం చేశారు. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న గ్యాంగ్స్టర్ షాబాద్ భట్టి నెట్వర్క్తో రాణా రౌఫ్కు అత్యంత బలమైన సంబంధాలు ఉన్నట్లుగా విచారణలో బయటపడింది. ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సమయంలో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున విధ్వంసక కుట్రలకు ప్లాన్ చేసి పారిపోతూ ఉండగా అరెస్టు జరిగింది. దేశంలో కీలక ప్రాంతాలైన సైనిక స్థావరాలు, ఆయుధాలు, బలగాలను తరలించే రైళ్ల కదలికలపై రౌఫ్ నిత్యం నిఘా ఉంచేవాడు. మన దేశ రక్షణకు సంబంధించిన అత్యంత గోప్యమైన సమాచారాన్ని ఐఎస్ఐ అధికారులకు చేరవేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశాడు. ఒకవేళ ఈ కీలకమైన సమాచారం శత్రుదేశం చేతికి పూర్తిగా చిక్కి ఉంటే దేశ భద్రతకు పెనుముప్పు వాటిల్లేదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక దేశాలకు చెందిన పలు ఫోన్ నంబర్లు ఇతని కాంటాక్ట్ జాబితాలో ఉండడం గమనార్హం. అంతర్జాతీయ ఉగ్రవాద నెట్వర్క్తో ఉన్న ఈ సంబంధాలపై ఏజెన్సీలు మరింత లోతుగా కూపీలాగుతున్నాయి. ఈ గూఢాచారి కార్యకలాపాలకు కేవలం పాకిస్తాన్ మాత్రమే కాకుండా మన దేశంలోనే కొద్దిమంది స్థానిక వ్యక్తులు కూడా సహకరించడం అత్యంత ఆందోళనకరమైన విషయం. ఎస్డీఎఫ్ అధికారులు జరిపిన దర్యాప్తులో హమీం మొండల్, అర్పితా సర్కార్, ఆదిత్య సింగ్ వంటి స్థానిక వ్యక్తుల పేర్లు వెలుగులోకి వచ్చి సంచలనం సృష్టించాయి. ఇతను నేరుగా హమీంతో టచ్లో ఉంటూ దేశంలోని సున్నితమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు బదిలీ చేసినట్లుగా తెలుస్తోంది. మన దేశంలో ఉండే కొందరు స్వార్థపరుల వల్లే ఇలాంటి దేశద్రోహులు పాతుకుపోతున్నారు. మరోవైపు అందమైన మాటలు, ఆకర్షణీయమైన ఆఫర్లతో అమాయకులను బుట్టలో వేసే హనీ ట్రాప్ నెట్వర్క్తో కూడా రాణా రౌఫ్కు బలమైన లింకులు ఉన్నట్లుగా నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. శత్రువుల ఉచ్చులో పడి దేశ ప్రయోజనాలను తాకట్టు పెట్టాలని చూసిన ఈ స్థానిక హ్యాండర్లను అధికారులు ఇప్పటికే అరెస్టు చేశారు. డబ్బుకు కక్కుర్తిపడి దేశ భద్రతను పణంగా పెట్టిన వీళ్లందరికీ చట్టం కఠినమైన శిక్షను విధించడం ఖాయం. స్థానిక ఏజెంట్ల అండదండలు లేకపోతే ఇన్నాళ్లుగా ఒక విదేశీ గూఢాచారి మన గడ్డపై ఇంత సులభంగా తిరిగేవాడు కాదన్న వాస్తవం స్పష్టంగా తెలుస్తోంది.
అయితే అరెస్టు సమయంలో రాణారావు ఉద్దేశపూర్వకంగా నేలకేసి కొట్టి పగలగొట్టేసిన స్మార్ట్ ఫోన్లోని సమాచారమే ఇప్పుడు ఈ కేసులో అత్యంత కీలకమైన ఆధారంగా మారింది. ఫోన్ పగిలిపోయినప్పటికీ అందులోని డిజిటల్ డేటాను పూర్తిగా రికవరీ చేయడానికి సైబర్ క్రైమ్ ఫోరెన్సిక్ నిపుణులు రంగంలోకి దిగారు. నిందితుడు ఎంతగానో టెక్నాలజీని నాశనం చేయాలని చూసినా ఫోరెన్సిక్ సైన్స్ దానిని వెలికి తీయగలదు. ఆ స్మార్ట్ ఫోన్లో ఐఎస్ఐ అధికారులతో జరిపిన చాటింగ్స్, రహస్య డాక్యుమెంట్లు, వీడియోలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన డిజిటల్ జాడలు నిక్షిప్తమై ఉన్నాయి. శత్రు దేశాలకు చేరిన సమాచారం ఎంత పరిణామంలో ఉంది అన్నది ఆ డేటా బయటికి వస్తేనే పూర్తి స్థాయిలో వెల్లడి కాబోతోంది. ఇంటర్నేషనల్ కాల్స్ రికార్డులను విశ్లేషిస్తున్న అధికారులు ఏ సమయాల్లో విదేశీ హ్యాండర్లతో సమావేశాలు జరిగాయన్న కోణంలో ఆరా తీస్తున్నారు. డిజిటల్ సాక్ష్యాధారాలు శాశ్వతంగా దాగదు అన్న సత్యం ఈ కేసులో మరోసారి రుజువు కాబోతోంది. టెక్నాలజీని నమ్ముకొని మోసాలు చేసిన వాళ్లు ఎంతటి వారైనా చట్టం నుంచి తప్పించుకోలేరని ఈ పరిణామం హెచ్చరిస్తోంది. భారత్, బంగ్లాదేశ్, నేపాల్ సరిహద్దు ప్రాంతాల్లో నిఘా వైఫల్యాలను ఆసరాగా తీసుకుని అక్రమ చొరబాట్లకు ఎలా అడ్డాగా మారుతున్నాయి అన్నదానికి ఈ ఘటనే ప్రత్యక్ష ఉదాహరణ. కంచెలేని ప్రాంతాలు, నదులు, పర్వత ప్రాంతాలను గుట్టుచప్పుడు కాకుండా దాటడం ద్వారా దేశంలోని శత్రువులు సులభంగా చొరబడుతున్నారు. ఎంత గట్టి నిఘా ఉంచినప్పటికీ కంచె దాటి వచ్చే వాళ్లను పట్టుకోవడం పోలీసులకు పెద్ద సవాలుగా మారుతోంది. దూడను చూసి దొడ్డిలో దూరినట్లుగా సులభంగా దొరికే మార్గాలను ఎంచుకొని ఈ దేశద్రోహులు మన దేశ భద్రతను ప్రశ్నార్థకం చేస్తున్నారు. అక్రమ వలసదారుల ముసుగులో దేశంలోకి ప్రవేశిస్తున్న ఇలాంటి గూఢచారులను ఏరివేయడానికి కేంద్ర, రాష్ట్ర నిఘా వర్గాలు సంయుక్తంగా సరిహద్దు భద్రతను మరింత కఠినతరం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. స్థానిక రాజకీయ మద్దతు, నకిలీ ధృవపత్రాలు పుణ్యమా అని వీరు ఏ దర్యాప్తు ఏజెన్సీకి చిక్కకుండా దశాబ్దాల తరబడి దర్జాగా బతుకుతున్నారు. సరిహద్దుల్లో రక్షణ వలయాలను మరింత పటిష్టం చేయకపోతే భవిష్యత్తులో ఇలాంటి ముప్పులు మరింత పెరిగే ఛాన్స్ ఉంది. రాణారావు ఉదంతం మన దేశ భద్రతా వ్యవస్థకు ఒక హెచ్చరిక లాంటిదే. 10 ఏళ్లుగా బెంగాల్ గడ్డపై పాకిస్తాన్ గూఢచారిగా చలామణి అవుతున్న రాణా ఉదంతాన్ని ఛేదించి ఎస్టీఎఫ్ అధికారుల తీరు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. ఎలాంటి ప్రాణ నష్టం జరగకముందే తీవ్రవాద కుట్రలను మొగ్గలోనే తుంచివేయడంలో మన నిఘా వర్గాలు చూపిన తెగువ అభినందనీయం. ఎంత పెద్ద నేరస్తుడైనా కాలం తెచ్చిపెట్టిన గాలానికి చిక్కక తప్పదు అన్న సత్యం ఈ ఉదాంతంతో మరోసారి నిరూపితమైంది. పట్టుబడిన నిందితులను లోతుగా విచారించడం ద్వారా దేశవ్యాప్తంగా ఇంకెవరూ ఈ నెట్వర్క్లో క్రియాశీలంగా ఉన్నారన్న విషయం బయటపడే అవకాశం ఉంటుంది. సాధారణ పౌరులుగా మారువేషంలో తిరుగుతూ దేశానికి వెన్నుపోటు పొడిచే శత్రువులను గుర్తించడంలో ప్రజల సామర్థ్యం కూడా చాలా కీలకం. అనుమానాస్పద వ్యక్తులు ఎక్కడ కనిపించినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. ఈ ఆపరేషన్తో దేశ భద్రతలను కాపాడడంలో నిఘా సంస్థలు అప్రమత్తత ఎంత ముఖ్యమో మరోసారి తెలిసిందే. భవిష్యత్తులో ఇలాంటి ముప్పులు పునరావృతం కాకుండా అధికారులు మరింత కట్టుదిట్టమైన నిఘా చర్యలకు శ్రీకారం చుట్టారు. దశాబ్ద కాలంగా దేశ రహస్యాలను పాకిస్తాన్కు చేరవేస్తున్న గూఢాచారి రాణారావు ఉదంతం మన భద్రతా బలగాల అప్రమత్తకు నిదర్శనం. ఎస్టీఎఫ్ అధికారుల సమయస్ఫూర్తితో ఒక పెద్ద ప్రమాదం తప్పింది. దేశ భద్రతను కాపాడుకోవడానికి ప్రతి పౌరుడు ఎప్పుడూ అలర్ట్గా ఉండాలి.